నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు నీరు అందాలి, మరీ ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించాలని చెప్పి గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. మరి ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని పైన ముందు నుంచి కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి, తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనలగడ్డ గారు. నమస్తే. నమస్కారం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు మొదలుకొని అందరూ కూడా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ పైన విషయం చెబుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు, తెలంగాణ ప్రజలకు ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి అని చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? గతంలో కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇటువంటి కామెంట్సే చేశారు. మరి మొత్తంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మొదలు పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పైన చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఐసీలో ఉందండి. ఎందుకంటే ఇవాళ ఉనికిని కోల్పోయి తెలంగాణ ఉద్యమ పార్టీగా తన అస్తిత్వాన్ని ఇవాళ కోల్పోయి ప్రజల్లో చులకనైపోయి 10 ఏళ్ల పాలనలో ఫెయిల్ అయిపోయి ఈ రోజున దిక్కుతోచని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది. బీఆర్ఎస్ పేరు మార్చుకోవడం వల్ల అదేమో కానీ మొత్తంగా అయితే తను ఒక రకంగా ఆ పార్టీ ఈ రోజున తెలంగాణ ప్రజల్లో ఉనికిని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా కానీ పార్టీ 3వ స్థానంలోకి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ పేరు చెప్పుకునే పరిస్థితి. రాబోయే రోజుల్లో అసలు బీఆర్ఎస్ ఉంటుందా, అంతర్ధానం అయిపోతుందా, ఒకవేళ బీజేపీలో విలీనం అయిపోతుందా, ఇవన్నీ ప్రశ్నలుగా మిగులుతున్న ఇలాంటి సందర్భంలో ఈ రోజున బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేసే భాగంలోనే ఇదొకటి. అంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తెరపైకి తీసుకొద్దామని చూస్తున్నారా, ఏమంటారు? అసలు పార్టీ ఏర్పడిందే ఆ సెంటిమెంట్తో. కానీ ఆ సెంటిమెంట్ వల్ల రాష్ట్రం అనేది ఏదో ఏర్పడిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుంటున్నారు. అటు పక్కన తెలంగాణ కానీ ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు లేని సమస్యను సృష్టించడం మాత్రం ఇదంతా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టకాలు ఎదుర్కొంటుంది, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో కుదిపేస్తుంది ఆ పార్టీని పట్టుకుని. అది చిన్న విషయం కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద ఘోరమైన నేరం. మరో పక్కన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, అంటే వీళ్ళకి ఒకప్పుడు అన్నదమ్ముల్లాగా వీళ్ళు అసలు ఒక కడుపుని పుట్టిన అన్నదమ్ముల్లా పనిచేసిన వాళ్ళు కేటీఆర్, జగన్ అట్లా వీళ్ళంతా కూడా వాళ్ళ దోస్తులు మామూలుగా ఉన్నది ఆ సందర్భం కాదు. ఇవాళ అందుకనే ప్రతి చోట కూడా బయటపడుతున్నాయి. ఏంటి, ఏదైతే ముడుపులు మూట కట్టుకున్నారో అవన్నీ కూడా ఎక్కువగా దాచింది తెలంగాణ రాష్ట్రంలోనే. అంటే చాలా ప్రదేశాల్లో మనం ఇప్పుడు చూసాం అవన్నీ బయటకు వస్తున్నాయి. 7 డెన్నులు అక్కడ పెట్టారు, 1 డెన్ను మాత్రమే ఏపీలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య మైత్రి ఏ విధంగా నడిచింది అనేది. ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహ సంబంధం ఎలా ఉండదు, ఎంత ఆర్థిక స్నేహ సంబంధం, అదంతా ఆర్థిక నేరపూరితమైన స్నేహ సంబంధం. ఇలాంటి పరిస్థితుల్లో అటుపక్కన ఆ డొంక, ఇటు పక్కన ఈ డొంక అన్ని కదిలిపోతున్నాయి, కుబుసాలు కదిలిపోతున్నాయి. ఒక పక్కన డెన్ ఎక్కడ ఏదైతే ఉందో దుబాయ్లో అక్కడ మొత్తం ఇద్దరు కలిసే పనిచేశారనేది క్లారిటీ వచ్చేసింది. అటు పక్కన శ్రవణ్ రావు, ఇటు పక్కన రాజ్ కసిరెడ్డి టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి అక్కడే ఒక డెన్ ఏర్పాటు చేసుకుని పనిచేశారనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ సందర్భంలో ఇప్పుడు ఒక అగమ్యగోచరమైన పరిస్థితి 2 రాష్ట్రాల్లోనూ ఉంది. అటు పక్కన జగన్మోహన్ రెడ్డి కింద మీద పడుతున్నాడు ఎలా దీని నుంచి బయటపడాలని. మరో పక్కన ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్. దీంతో ఒక మధ్యకాలంలో టేక్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇక్కడ ఏదో ఒకటి తీసుకురావాలి. ఆ సందర్భంలో ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసినప్పుడు దీన్ని తెర మీదకి బలంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ విధంగానైనా ఒక తెలంగాణ భావజాలాన్ని రెచ్చగొట్టి మళ్ళీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అది తేటతెల్లం అయిపోయింది. ఆ రోజే అన్నారు, ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం మా తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యమని చెప్పేసి ఈ బనకచర్ల విషయంలో మాట్లాడినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నారు, తెలుగు జాతి ప్రయోజనాలు నాకు ముఖ్యమన్నాడు. దాంతో అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. అంటే అక్కడైనా ఇక్కడైనా మనం కలిసి పనిచేస్తే అన్నదమ్ముల్లాగా ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాజెక్టులు మీరు కట్టుకోవచ్చు, మేమేం అడ్డు చెప్పలేదు. గతంలో మీరు కట్టుకున్నారు కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతి ప్రాజెక్టు మీరు ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ మీరు అన్ని విధాలా బాగానే ముందుకు వెళ్తున్నారు. అన్ని ప్రాజెక్టులు కాళేశ్వరం దాకా మేమేం అడ్డు చెప్పలేదు కదా, కేసీఆర్కి కాళేశ్వరం వరకు ఏది అడ్డు చెప్పింది లేదు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ అడ్డు చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది ఈయన ప్రశ్న. అది కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, వృధాగా ఏదైతే గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయో వరద నీరుతో అది ప్రతి సంవత్సరం ఒక 3000 టీఎంసీలు నీరు వృధాగా పోతుంది. దాని మీద మనం ఒక మహా అయితే ఒక 150 టీఎంసీలు మేము తెచ్చుకోగలుగుతాం, మీరైతే ఒక 200 టీఎంసీలు మీరు ఏదైనా తెచ్చుకోగలుగుతారేమో. అంతవరకు ఆ నీరంతా పోతుంది కదా, అందరూ 10 వంతు కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మీ ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు ఇబ్బంది ఏమీ లేదు, మీరు కట్టుకున్నారు కదా ఆల్రెడీ, మేము అడ్డు చెప్పలేదు. అలాగే మేము కట్టుకునే దాన్ని మీరు అడ్డు చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది దీని వాదన. అది వృధాగా పోయే నీరని తెలిసినా కూడా ఇది యాగి చేస్తున్నారు వీళ్ళు కావాలని. నిజంగా చెప్పాలంటే 3000 టీఎంసీలు నీరుని అడ్డుకోవాలంటే ఎంత కావాలి,
15 లక్షల కోట్ల పైమంటే కావాలి. ఇది సాధ్యమా? నిజంగా ఇది సాధ్యమా? ప్రజలకి ఇవన్నీ వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు బనకచెర్లకి ఆఫ్టర్ ఆల్ ఒక 150 టీఎంసీలు వాటర్ని గోదావరి నుంచి లిఫ్ట్ చేయడానికే అక్కడ భగీరథ ప్రయత్నం చేస్తే దానికి 80,000 కోట్ల పెట్టుబడి కావాల్సి వస్తుంది. అంచనా ఇప్పుడు పూర్తయ్యేటప్పటికి మరి అదంతా వద్దో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి గాలికితో దెబ్బలాడటం లాంటిది అనమాట. అంటే ఇక్కడ ఇంకో అంశం సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ఇలా పక్క రాష్ట్రం పైన ఇలా ప్రాజెక్ట్స్ పైన విషం చిమ్మడాన్ని ఎంతవరకు కరెక్ట్గా చూడాలంటారు? విషం చిమ్మటమే, మీరే అంటున్నా కాదు, విషం చిమ్మటమే. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం ప్రభుత్వం దూసుకుపోతుంది, పెట్టుబడుల పరంపర అటు పక్కన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వీళ్ళకి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేకపోవడం అనేది ఇదివరకు నుంచి మన విషయం అక్కడ మనం చూస్తున్నాం. ఒక నీటి విషయంలోనే కాదండి, ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎదగకూడదు, ఆ ఎదగకూడదన్న ఉద్దేశం మీదే జగన్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాడు కేసీఆర్ అని అందరూ ఆ రోజు చెప్పుకున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రం ఎదిగితే మేము ఆ పోటీ పడి దాంతోపాటు ఉండలేము. రెండోది ఏంటంటే మేము వాళ్ళకంటే బాగున్నామని చెప్పాలంటే మేము అంటే ప్రజలను కాదు ఇక్కడ, అంటే కేసీఆర్ అనుకో అంటే వీళ్ళు సంపాదించుకోవడమే కదండి. అటు పక్కన జగన్మోహన్ రెడ్డి చేసింది అది, ఇటు పక్కన కేసీఆర్ చేసింది అది. ప్రజలు చేసింది ఏమీ లేదు, వీళ్ళు సంపాదించుకోవడం తప్పితే. దానివల్ల వీళ్ళు పోటీ పడి అటు పక్కన మద్యంలోను, మైనింగ్లోను, మా భూముల్లోను, ఇసుకలోను ఇంకెక్కడంటే అక్కడ వాళ్ళు అడ్డగోలు దోపిడీ చేసేసింది అక్కడ ఆ ప్రభుత్వం. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగే కదండి, కాళేశ్వరం కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి, చాలా అవినీతి కేసులు ఇక్కడ ఉన్నాయి. ఒకటొకటి బయటకు వస్తే ఇవి కూడా. కాళేశ్వరం ఏంటంటే కాళేశ్వరం కట్టి కాళ్ళు ఎత్తేసాడు. ఎవరు 1,00,000 కోట్లను పెట్టుబడి పెట్టారని చెప్పేసి ఎవరు కేసీఆర్. అది విఫలమైపోయింది. ఎన్నికల ముందే తెలిసిపోయింది, గోడలన్నీ బీటవారిపోయి కుంగిపోయి అవన్నీ ఆ రకంగా కళ్ళ ముందు కనిపించింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నీరు ఇవ్వట్లేదండి, నీరు ఎలా ఇస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అలా కుప్పకూలిపోయిన తర్వాత దాన్ని అంతా మరమ్మతులు చేసుకోవడానికి ఇప్పుడు జరుగుతుందో పక్కంతానం. ఇలా ఉన్న క్రమంలో ఇంకా ఏదోటి యాగి చేయాలనే మాట తప్పితే ఇంకోటి లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో ఆ రోజున పిట్టల దొరలాగా ఒక టోపీ పెట్టుకుని ఇంజనీర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా ఆ ప్రాజెక్టు విషయంలో డిజైన్లో కూడా మార్పులు చేర్పులు చేయడానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు మన బయట చెప్పుకునే మాట. మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ కాళేశ్వరం విఫలమవడానికి నువ్వు కారణమయ్యి ఈ రోజున అది కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ నువ్వు ఏదైతే తప్పులు జరిగిపోయినాయో కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మీరు ఇతరత్ర విషయాల్లో కానీ టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ ఇవన్నీ పూర్తిగా ప్రజల నుంచి తప్పించుకుని తప్పుదారి పట్టించి, అలాగే కవిత లిక్కర్ కేసు అప్పుడు కూడా ఇప్పుడు జైలు పాలైంది, తిహార్ జైలుకి వెళ్ళారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అడ్డగోలుగా తిరిగిపోయి ఇవాళ అన్ని కేసుల్లోని బుక్ అయిపోయి ఈ రకంగా ఏ విధంగా బయటపడాలో తెలియని ఒక రకమైన ఐసీయూలోకి వెళ్ళిపోయిన పార్టీ బీఆర్ఎస్ ఈ రోజున. దాంతో ఏమవుతుందంటే అటుపక్కన కూడా అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఇద్దరు ఒకరికొకరు తోడుదంగల్లా పనిచేశారు. చంద్రబాబు నాయుడు నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఏమైంది, అది ఏదైనా ఒక కాలచక్రం తిరిగి మళ్ళీ మీకే కొట్టిందనమాట. మీకు బనకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు మొట్టమొదటి నుంచి, ఆయన చెప్పి మీకు అర్థం కావట్లేదు, వృధా నీరే మనం మళ్లించుకుంటున్నాం అనేది. 2 రెళ్ళు 4 అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఏమంటున్నాడు, 2 × 2 4, 2 × 2 4 అంటున్నాడు. ఏదైతే ఏమైంది, 2 రెళ్ళు 4 అన్నా, 2 × 2 4 అన్నా, 2 × 2 4 అన్నా అన్నీ ఒకటే కదా. అదే జరుగుతుంది ఇక్కడ. తేట తెల్లని అవుతుందని ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే 3,000 టీఎంసీలు ఒడిచి పట్టుకోవడం అనేది అసాధ్యం. 2 రాష్ట్రాలు ఇప్పట్లో రాబోయే 20-30 ఏళ్ళ సాధ్యమయ్యే విషయం కాదు. 3,000 టీఎంసీల నీటిలో చంద్రబాబు నాయుడు తేట తెల్లని చేసినట్టు చెప్పాడు. మహా అయితే 150 మేము, 200 మీరు, ఒక 350 టీఎంసీలు మాత్రమే మనం ఈ రోజున ఉన్న పరిస్థితికి, మన ఆర్థిక పరిస్థితికి, మన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి బయట చేసుకునే ప్రాజెక్టులు చేయగలుగుతామని చెప్తున్నా కూడా లేని దానికి అంటే గాలితో దెబ్బలాడటం అంటారు కదా, అట్లా చేస్తున్నాడు మన కేసీఆర్. మరి మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు లేదని గమనించే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కుంగిపోతుందని గమనించి ఇదంతా కూడా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైన, బనకచెర్ల పైన కేసీఆర్ విషం చిమ్ముతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.